కుటుంబంతోటి వారు కూడా ఎంతో పని చేస్తూ అల్హమ్దుల్లా నీకు ప్రశాంతత కావాలంటే వారు ఎన్నో పనులు చేస్తూ మరి కుటుంబ రక్షణ కలిగిస్తూ ఇంట్లో ఉండే నమాజ్ చదువుతూ ఖురాన్ చదువుతూ పద్ధతులు ఉంటూ వారు కూడా ఎన్నో విషయాల నుంచి అల్హమ్దుల్లా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా బ్రతకడం కోసం ప్రయత్నించే అనేక మంది అల్హమ్దుల్లా విశ్వాసులైనటువంటి స్త్రీలు ఉన్నారు. అల్హమ్దుల్లా ఇటువంటి వారికి ఈ యొక్క భర్తలు కూడా వారిని ఇబ్బంది పెట్టవద్దని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఆడవారు ఋతుస్రావంలో ఉన్నప్పుడు ఆడవారు పీరియడ్స్లో ఉన్నప్పుడు మరి అటువంటిప్పుడు నమాజ్ చేయొద్దని, అటువంటప్పుడు ఉపవాసం ఉండొద్దని, మరియు అటువంటప్పుడు భార్యాభర్తలు కలిసి రమించకూడదు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరియు అంతేకాకుండా కొంతమంది అల్లాని తిడుతూ ఉంటారు, అల్లాని బాధ పెడుతూ ఉంటారని హదీస్లో చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే నేను కాలాన్ని అని అల్లా చెప్పడం జరిగింది. అంటే కాలాన్ని తిట్టవద్దు అని, అదేవిధంగా సూర్యుడిని, చంద్రుణ్ణి మరియు దినాలను, రాత్రులను, పగటిని, ఎండని, చీకటిని, వేడిని వీటిని తిట్టకూడదు అని. ఎందుకంటే ఇవన్నీ కూడా అల్లా యొక్క ఆజ్ఞలు అని, వీటి ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలానే పని చేపిస్తూ ఉంటాడు. అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారమే అవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే వీటిని తిట్టడం కూడా మరి సరైన పద్ధతి కాదు అని తెలియజేయడం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. కొంతమంది మనుషులు తెలియకుండా ఇదేం వర్షం అని, ఇదేం ఎండ అని, లేకపోతే రాత్రిని, చీకటిని, చలిని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, తిడతా ఉంటారు. ఇది దేవుడు చేపించే పనులు ఇవన్నీ కూడా. ఎవరికి వీటి ద్వారా లాభం చేకూర్చాలి, ఎవరికి వీటి ద్వారా నష్టం చేకూర్చాలి, ఇదంతా కూడా ఆయన యొక్క ప్రకారమే జరుగుతుంది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకో, ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు వీటిని తిట్టకండి అని చెప్పడం జరుగుతుంది. వీలైతే వీటి గురించి మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రార్థన నేర్పి ఉన్నారు. ఉదాహరణకి ఒక చిన్న ప్రార్థన చెప్తాను. వర్షం పడుతుంది అనుకోండి, అప్పుడు ప్రార్థన ఉంది. ఏమని? ఈ యొక్క వర్షం ఇచ్చినందుకు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ నీకు స్తుతి స్తోత్రాలు. అదేవిధంగా ఈ యొక్క వర్షంలో ఉన్నటువంటి లాభాన్ని మాకు ప్రసాదించు, ఈ యొక్క వర్షం ద్వారా ఉన్నటువంటి నష్టాల నుంచి మమ్మల్ని రక్షించు అల్లా. మరియు ఈ యొక్క వర్షంలో ఉన్న లాభ నష్టాలు మళ్ళా ఇవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి అల్లా. మా పాపాలను క్షమించు, వీటి ద్వారా మాకు శుభాలను కల్పించు, మాకు ఇహపరాలలో కూడా మాకు సహాయం చేయి, ఆమీన్ అని ఈ విధంగా ఇలాంటి ఒక చిన్న ఉదాహరణ, చిన్న ప్రార్థన గురించి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించినటువంటి విషయాలు అన్నమాట. ఇలా ఎండ ఉన్నప్పుడు కానీ, చలి ఉన్నప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎలా మనం నేరుగా అల్లానే ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలనే విషయం ఇలా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పారు. ఇలా ప్రవక్తలు ఇలా ప్రార్థించారు, విశ్వాసులు ఇలా ప్రార్థించారు, మీరు కూడా ఇలా ప్రార్థించండి, ఇలా అడగండి అని అల్లాహ్ ఖురాన్లో నేర్పి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు నేర్పి ఉన్నారు. ఇకపోతే